హాయ్ అండి. ఈరోజు మనం పూజలు, వ్రతాల సమయంలో ప్రసాదంగా పెట్టుకోవడానికి చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో సన్నని సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, చక్కెర, పాలు, సన్నని సేమియా, యాలకుల పొడి. ముందుగా ఒక బౌల్‌లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బౌల్లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు సేమ్యాలు వేసి వేయించుకోవాలి. సన్నని సేమ్యా కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. సేమ్యా ఫ్రై అయ్యే గ్యాప్లో మనం ఒక కప్పు మిల్క్ కూడా వేడి చేసుకోవాలి. సేమ్యా అండ్ మిల్క్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పాయసం చాలా బాగుంటుంది. ఒక కప్పు కాచిన పాలు పోసి బాగా కలుపుతూ ఉండాలి. సేమ్యా త్వరగానే ఉడుకుతుంది కాబట్టి 2 నుండి 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. పాయసం వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా కనిపించినా చల్లారే కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది. అందుకే పాలను కొంచెం ఎక్కువగా ఉంచుకుంటే పాయసం మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. నేను ఈ ప్రసాదాన్ని తొలి ఏకాదశి రోజు చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూసుండకపోతే వెళ్ళి మన ఛానల్లో చూడండి. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. చివరగా యాలకుల పొడి, ముందుగా వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపితే సింపుల్ అండ్ టేస్టీ సేమ్యా పాయసం రెడీ. నెక్స్ట్ వీక్ నుండి శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం మరియు పూజలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఇది చాలా మంచి ప్రసాదం. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.